పక్క బ్లాక్ బస్టర్ అవుతుందన్న. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇప్పుడు బట్ చూసిన దాన్ని బట్టి అయితే ఓజీ చాలా వాటికి చాలా బాగుంది. దాని నేను కూడా అంటే చూశాను బయట చూడటానికి, షూటింగ్లో వెళ్ళినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ సార్ నడిచిన వాక్ స్టైల్ కానీ, షర్ట్ వేసుకోవడం కానీ, గన్ను పట్టుకొని రావడం, ఆ కార్ మీద స్టిల్ అయితే పిచ్చి లేచిపోయింది. బరాబర్ అవుతున్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది పక్క. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనుకున్నాం కానీ పొలిటికలే సినిమా అనుకొని మేము కూడా అనుకుంటున్నాం. కానీ పక్కా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. మీరు టీజర్ చూసారా? మీరు టీజర్ చూసాను. ఓజీ టీజర్. మీరు మ్యూజిక్ పరంగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు తమన్ గారికి? మ్యూజిక్ పరంగా సెకండ్ కి ఆ మ్యూజిక్ అనేది ఈజీలు ఎగిరిపోయినా ఘోరం కొడుతున్నాడు తమన్. అసలు తమను ఇప్పుడు ఒక చూసిన అంటే ఇప్పుడు అతను మైండ్ లో ఇప్పుడు సెకండ్లో ఇలా పడిపోయింది అనుకో, బరాబర్ దాన్ని కొట్టేస్తున్నాడు తమను. అట్లా కొట్టేస్తున్నాడు దేనికి? ఎందుకంటే తమన్కి పేరు పెట్టే అవసరం లేదు. తమన్ హై లెవెల్ పీక్స్ ఉంటది ఓజీ బరాబర్ ఆ లుక్ అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా ఆ వాక్ స్టైల్ కూడా బాగుంటది అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎంతవరకు కలెక్ట్ చేద్దాం అప్రాక్సిమేట్లీ మూవీ ఒకవేళ వస్తే ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు బడ్జెట్ పరంగా? అయితే బరాబర్ చెప్తున్నా మాక్సిమం బాహుబలి క్రాస్ చేస్తాను. అంటే ఇది పవన్ కళ్యాణ్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ నిలిచిపోద్ది, పక్కా బెస్ట్ మూవీ నిలిచిపోద్ది. ఇప్పుడు రీసెంట్ గా ఒక టికెట్ కి 5 లక్షల్లో వచ్చింది. ఇది ఎప్పుడు ఎన్నడూ ఎరగని విధంగా వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? అంటే మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంటే ఇంకా నేను చెప్తాను, ఎందుకంటే ఇది ఒకటి మాక్సిమం ఒక లుక్ కే కొన్ని ఒక 200,000 టికెట్లు ఎక్కిపోతాయి అన్న. పవన్ కళ్యాణ్ సార్ లుక్ కే 2,000 టికెట్లు ఎక్కిపోతాయి బరాబర్. అట్లనే ఆ లుక్ కే లెగిసిపోయినట్టు సినిమా వచ్చింది అనుకో బరాబర్. ఇక మాక్సిమం ఎన్ని టికెట్లు వేసిపోతే నీకే ఉండాలి. ఇక అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మీరేం చెప్పాలని? బరాబర్ చెప్తున్నా నేను, ఓజీ పక్క బ్లాక్ బస్టర్. ఆ ఓజీకి ఇంకా పేరు పెట్టే అవసరం లేదు. ఎవడైనా సరే ఇండస్ట్రీ ఏ తోపని ఎవడైనా రాని పక్క పవన్ కళ్యాణ్ సినిమా బరాబర్ ఉంటది. డిప్యూటీ సీఎం పక్క. ఓకే అయితే ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఓజీ. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను బ్రో. ఏ సినిమాకి రానంత హైప్ ఈ సినిమాకి వచ్చింది అంటే సినిమాలో ఏదో విషయం ఉందని అర్థమైపోతుంది. సినిమా పక్కా బ్లాక్ బాస్టర్. అది అంటే ఇప్పుడు మ్యూజిక్ పరంగా అంటే ఏమంటారు తమన్ గారికి? తమన్ మ్యూజిక్ పేరు పెడతా నాకు ఇష్టం లేదు బ్రో. తమన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటప్పటికీ ఆయనకి పూనకాలు వస్తాయేమో నాకైతే తెలియదు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన భీమ్లా నాయక్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రెండు ఆల్బమ్స్ చార్ట్ బాస్టర్ అయి కూర్చున్నాయి. ఇది కూడా చార్ట్ బాస్టర్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? అంటే లైక్ ట్రైలర్ అయితే బయటికి రాలేదు బ్రో. ఇంకా 18th 19th వస్తుంది ట్రైలర్ కదా. మీరు టీజర్ చూశాను, ఓమి గ్లింప్స్ చూశాను, బాగా అనిపించింది బ్రో. అది టీజర్ అయితే అరాచకం. బీజిఎం కానీ సాంగ్స్ వచ్చిన 2 సాంగ్స్ బాగున్నాయి బ్రో. కొద్దిగా ఒకటేమో మెలడీ వచ్చింది, ఇంకోటేమో 5 Star సాంగ్ వచ్చింది. 2 బాగున్నాయి. ఇప్పుడు ఒక టికెట్ పైన 5 lakhs అనేది అది సేల్ అయింది కదా, దాని మీద మీ అభిప్రాయాలు ఏంటి? అంటే ఎప్పుడు ఇలాంటివి జరగలేదు కదా, ఇది ఫస్ట్ టైం కదా. అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు బ్రో. ఆయన ఆయన సినిమా వస్తే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ ఎక్కడికి పోదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పటికీ తగ్గరు. కాకపోతే ఏంటంటే 5 లక్షలకు పోయిందని అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మేనియా. అది పవన్ కళ్యాణ్ మేనియా. మీరు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటంటే ఇది ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారా? అవునా? ఇది ఒకటి చెప్తే అర్థమైపోద్ది. అవునన్నా, అంతేనా? యాజ్గా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అప్కమింగ్ మూవీస్ గురించి? అప్కమింగ్ మూవీస్ గురించి చెప్పడానికి ఏం లేదు బ్రో. పైరసీ వెయిట్ చేయండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రాబోతుంది 25వ తారీఖు. దాని గురించి ఏమైనా చెబుతారన్నా మీరు? అన్న సినిమా హిట్ అయినా కలెక్షన్ వస్తుంది, హిట్ అవ్వకపోయినా కలెక్షన్ వస్తుంది. హిట్ అయితే ఇంకొక చాలా మందికి పేదవాళ్ళకి సహాయం చేస్తాడు ఆ డబ్బులతో, వచ్చిన డబ్బులతో. హిట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఎందుకంటే అతను రాజకీయంలో బిజీగా ఉన్నారు కాబట్టి, సినిమాలు ఇలా తీస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నారు కాబట్టి మనం అతను అలా ఉంచాలి. అంటే ఇప్పుడు టికెట్లు కూడా ఫుల్ అయిపోయాయి. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఎందుకంటే అతను అతను పబ్లిక్లో ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ఒక టికెట్ 5 లక్షల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అంత ఇప్పటిదాకా కని విని ఎరగని విధంగా వెళ్ళింది అది చూస్తారన్న. మనకి పేదవాడికి 5 లక్షలు అంటే ఎక్కువ, కానీ డబ్బిండోడికి 5 లక్షలు అంటే పెద్ద గానం కాదు. 5 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి చూసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే ఎందుకు ఇంతగా ఒక టికెట్ 5 లక్షలు వెళ్ళాల్సిన గల కారణాలు ఏంటి? అంత హైప్, అభిమానం అన్న. చూడాలి, రిలీజ్ రోజే సినిమా చూడాలని చాలా పిక్చర్లు ఉంటాయి. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అతనికి ఇప్పుడు ఎక్కడికి రమ్మన్నా నేను పోతాను.
నేను ఆల్రెడీ 4-5 సార్లు కలిశాను. ఎక్కడికి రమ్మని పోతానన్నా, ఓఏకి ఎందుకు రమ్మంటారన్నా మరీ చెప్తారు అన్న. ఈ ఓజీ మూవీ యాక్చువల్గా ట్రైలర్ చూస్తేనే అసలు గూప్ సంస్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. మ్యూజిక్ పరంగా తమన్ గారికి ఏం చెప్తారు? మ్యూజిక్ పరంగా మాత్రం ఎక్సలెంట్ అన్న, సూపర్ ఉన్నది. తమన్ గారు మంచిగా కొట్టారు ఇందులో కూడా. ఈ మ్యూజిక్ వస్తుంటే అసలు విలన్కి ఒక మ్యూజిక్ ఉంది, మన పవన్ అన్నకు ఒక మ్యూజిక్ ఉంది. అది చూస్తుంటే మాత్రం గూప్ సంస్ వస్తున్నాయి. టీజర్ చూసారా మీరు? చూసాను టీజర్. ఎలా అనిపించింది? అదే చూస్తున్నా కదా, టీజర్ చూస్తుంటే అసలు నాకు అసలు మెంటల్ ఎక్కిపోతుంది. అలా పవన్ అన్న నడుచుకో మన గన్ను పట్టుకొని నడుచుకుంటూ వచ్చుడు, కానీ ఆ విలన్ది కూడా వెరైటీగా ఉంది. ఇట్లా కత్తి పట్టుకొని నరుకుడు, అది చాలా బాగుంది. ఇంకా అంటే దీంట్లో సమ్ లాంగ్వేజెస్ ఉందంటున్నారు, జపాన్ లాంగ్వేజెస్, చైనా, అవన్నీ మూవీ చూడాలంటే అవన్నీ చూసుకొని లాంగ్వేజ్ నేర్చుకుంటే రావాలా ఏంటి? అవసరం లేదన్న. మనం ఇప్పుడు మూవీ బాగుందంటే ఏ లాంగ్వేజ్ అని హిట్ అయిపోతుంది అన్నది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే మన పవన్ అన్న కాబట్టి, పవన్ అన్నకి మన ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత బడ్జెట్ ఇది హైప్ వస్తుందని కలెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను? నాకు తెలిసి ఇది వస్తుంది ఒక 1000 కోట్ల దాకా వస్తుంది అన్న. దగ్గర 1000 కంపల్సరీ. మన పవన్ అన్న మూవీలో ఇది ఒక పెద్ద మైలురాయిగా మిగిలిపోతుంది అన్న. ఒక మాట చెప్పనా, బాలీవుడ్లో అయినా హాలీవుడ్లో అయినా ప్రభాస్ అన్న తర్వాత ఎక్కువ హైప్ ఉన్నది మాత్రం మన పవన్ అన్నకే. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా. ఈ విషయంలో నిరాశ చెందారా మరి? ఏమైనా బాలీవుడ్లో 8 వీక్స్ రిలీజ్ అవుతుంది కదా, నెట్ఫ్లిక్స్ ఓటీటీ అవును, అగ్రిమెంట్ ప్రకారం 8 వీక్స్ తర్వాత రిలీజ్ అవ్వాలి. దీని మీద మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా? అట్లేం లేదన్న, అట్లా ఫీల్ లేదు కదా అన్న. అంటే కలెక్షన్ కదా, మల్టీప్లెక్స్ 8 వీక్స్ తర్వాత రిలీజ్ అవుతే మరి ఎలా ఉంటుంది బ్రో? అవునన్న, సినిమా అంటే వస్తుంది అన్న, కలెక్షన్ల పండుగ అన్న. సినిమా బాగాలేకపోయినా కలెక్షన్ కంపల్సరీ వస్తుంది. చేసే రాజకీయాల మంచి పనులు కావచ్చు, ప్రజల కోసం చాలా కష్టపడ్డాడు. ఆయనను కూడా త్వరలో సీఎంగా చూడాలన్న కోరిక పవన్. అదే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒకటే నేను కోరుకునేదన్న, దయచేసి పైరసీ చేయకండి. టికెట్లు దయచేసి కొనుక్కొని మంచిగా మూవీలో థియేటర్లో చూడండి, ఓకేనా? కాపీ మాత్రం కొట్టకండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మన కొరకే కష్టపడతాడు. ఆయనకు వచ్చిన ఇప్పుడు డబ్బులైనా కూడా మనకే మోస్తాడు. ఒక ఫ్యాన్గా చెప్తున్నా, పైరసీ మాత్రం చేయకండి, ఓకేనా? తెలుగు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ బ్లాక్ బస్టర్ కొట్టిద్దాను ఈ సినిమా. మనం ఇప్పుడు ట్రైలర్ వదిలేరు కదా, దాంట్లో కొన్ని షార్ట్స్ చూస్తే అన్న బూబ్సన్స్ అలా వస్తుంది మనకి. ఆ విలన్కి ఇచ్చిన ఎలివేషన్ షార్ట్స్ అయితే ఏంటి, ఆ మ్యూజిక్ ఉన్నాయి కదా, అమ్మా నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఆ మ్యూజిక్ అయితే. చెప్తున్నానా, ఇది పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నింటిలో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న. ఇది అన్ని రికార్డులు కొల్లగొట్టేస్తుంది నిజం చెప్పాలంటే ఇదేనా. అంటే మీరు మ్యూజిక్ గురించి అంటే ఏం చెప్తారు తమన్ చెప్పాలనుకుంటున్నారు? నాకు ఇప్పటిదాకా నాకు తమ్ముని మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ ఈ ఓజీ సినిమాలో నాకు నచ్చినంతగా ఇప్పటిదాకా నాకు తమన్ మ్యూజిక్లో ఏది నచ్చలేదు. సూపర్ హైప్గా అనిపిస్తుంది నాకైతే, మైండ్ దిమ్మ తిరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు చూసిద్దామా వెళ్ళి అన్న ఏదో ఏమంటారు ఎగ్జైట్మెంట్ వస్తుంది నాకైతే. ఓకే, సో దీంట్లో ఏంటంటే కొన్ని అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయంట మూవీస్లో, అంటే లైక్ నేపాల్, చైనా. నిజానికి అవి అర్థం అవ్వట్లేదు, కానీ వింటూ ఉంటే తెలియని హైప్ అనిపించట్లేదు మీకు? నాకు ఫస్ట్ టీజర్లోనే ఒక చిన్న గ్లింప్ వదిలేరు పవన్ కళ్యాణ్ది, ఏదో చెప్తాడు జపాన్స్లో, ఇలా కొట్టగా ఓడి బాబు దేవుడా అనుకున్నాను నేనైతే. అంత సూపర్గా ఉంటాయి అవి. అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది స్టేషన్లో, ఒక సీన్ కత్తి పెట్టేది, ఇలా ఆ సీన్ ఎలా అనిపించింది? అదే కదా, జపానీస్ ఏదో ముందు మాట్లాడేసి టేబుల్ మీద కత్తి కొడతారు. బాగుంది అలా మామూలుగా లేదన్న సీన్ అయితే. అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది కూడా అదే అంటున్నారు, ఇది అన్నిట్లో బెస్ట్ మూవీ అని. సో అంటే అప్రాక్సిమేట్ నేను అదే అంటాను, ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది. ఇది సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్ అవుట్పుట్ లుక్ చూసారా, అది ఫిజిక్స్ కూడా బాబా మైండ్ బ్లోయింగ్ గా ఉంది, సూపర్గా ఉంది. ఆ డ్రెస్సెస్ కూడా, నేను మొన్న హరిహర వీరమ్మలతో కొంచెం డల్ అయినా కూడా అతని కాస్ట్యూమ్స్ అవన్నీ, నేను యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని, కొంచెం నాకు కూడా అనిపించింది అబ్బా బందీకి చూపించుంటే బాగుండు పవన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చాలా బాగా చూపించాలనే కోరుకుంటాను నేను. కానీ నాకు హరిహర వీరమ్మల్లో అంతగా అనిపించలేదు. కానీ ఓజీలో అవుట్ఫిట్ చూశాక మాకైతే మరీ తెగ నచ్చేస్తాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది పరిస్థితి, చెప్పుకోకూడదు, అలా ఉంది నిజంగా, అలాగే ఉంది. అలా ఉందండి, సూపర్ ఉంది అన్న. సో మీరు కన్నుకి నిండు పండగలా ఉంది, వెన్నెల పండగలా ఉంది. మీకు దొరికితే వెళ్తుంది అంటారా? ప్రీమియర్ షో కూడా ఉంటుంది. ఎప్పుడో పాత కాలంలో వినేవాడిని, బ్లాక్ లో టికెట్లు అమ్మే వాళ్ళని బయట, అలా అయినా ఆన్లైన్ లో అమ్మినా తీసుకుంటాను నేను. టికెట్లు దొరకకపోతే ఖచ్చితంగా తీసుకొని వెళ్తా అన్న. అంటే ఆ 5 lakhs ఒక టికెట్ మీద 5 lakhs మీద మీ అభిప్రాయాలు ఏంటి? అంతా ఇప్పటిదాకా ఏది జరగలేదు అలా ఎక్కడ? అది అభిమాని యొక్క పిచ్చి అనుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు పెడతారంటే ₹1 కోటి పెట్టైనా కొనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం. అది దాంట్లో తప్పు పెట్టడానికి ఏం లేదు.
వాళ్ళ ఇష్టం. అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే లైక్ ఏ హీరోకి అంత ఇది రాలేదు, ఆ క్రేజ్ లేదు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానంగా చాలా ఆనందంగా ఉన్నాయి. డెఫినెట్లీ ఈ మూవీ రిలీజ్ ఐబొమ్మలు అలాంటి వాటిలో చూడకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. కొంచెం అలాంటి సినిమాలు ఆడాలి. డైరెక్టర్ కూడా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్. సో పక్క థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి రెస్పాన్స్ ఉంటుందని, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారని కోరుకుంటున్నా.